రుచి, స్పర్శ. చూపు, రుచి, స్పర్శ. ఈ 3 విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. మనిషి చూస్తాడు, చూసి అనుభవించి అనుభవిస్తాడు, స్పర్శించి అనుభవిస్తాడు. కాబట్టి ఈ 3 విషయాల్లో మనిషి అంటే మనుషులమైన మనం పాపం చేస్తూ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాం. సార్ సౌండ్ చెక్ చేయండి, నీట్గా వస్తుంది. మనిషి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మనం రాత్రికాల సమయంలో ఉన్నాం కదా, తరచుగా మనిషి పాపం చేయడానికి అలవాటు పడిపోయాడు. ఈ అలవాటు అయిపోయినటువంటి మనిషి జీవితంలో కొన్ని విడుదలలు కావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సరే, మంచిది. ఇలా మనము చూపు అనే దాని గురించి ధ్యానిస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా విశ్వపు చూపు గురించి తెలుసుకున్నాం. తర్వాత వారచూపు అనే విషయాన్ని గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వారచూపు అనేది ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనము తెలుసుకున్నాం కదా. వాంటన్ లుక్ అనేటువంటి పదాన్ని ఉపయోగించినప్పుడు దానికి ఉన్న అర్థాలన్నీ కూడా వివరించి మీకు తెలియపరిచాను. చెడు కోరికలు, తర్వాత లైంగికపరమైనటువంటి ఆలోచనలతో ఉండే చూపు ఇది. ఈ చూపు గురించి మాట్లాడుతూ స్త్రీలు లేకపోతే సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు, స్త్రీ పురుషులనే కాదు, వారు చూపు అనేది పురుషులు చూస్తారు, స్త్రీలు చూస్తారు. అంటే చూపు అనేది ఏంటంటే లోపట మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి చూసే విధానం, వ్యక్తిత్వపు స్వభావం. అది మన యొక్క వ్యక్తిత్వాన్ని, బుద్ధిని అది చూపిస్తూ ఉంది. కాబట్టి మనము కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో అధ్యాయము 8, 9, 10 వచనాల గురించి మనము గత వారం కొంతవరకు నేర్చుకుని మనం అక్కడితో ముగించాం. ఈరోజు మిగతా వర్తమానాన్ని కొనసాగించుకుంటూ దీన్ని ముందుకు కొనసాగించుకుందాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయము 8, 9 వచనాల్లో, కాబట్టి ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుచున్నాను. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారై తగుమాత్రపు వస్త్రము చేతనే కానీ జడల చేతనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగులు వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొనుచు స్త్రీలకు తగినట్టుగా సత్క్రియలు చేత తమ్మును తాము అలంకరించుకొనవలనని చెప్పాడు. మరియు స్త్రీలు అనే పదాన్ని మనం చూస్తున్నాం. అంటే 8వ వచనంలో పురుషులకు చెప్పాడు, పురుషులు ప్రతి స్థలమందు పరిశుద్ధమైన చేతులెత్తి కోపము సంశయము లేనివారై దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. మరియు అంటే అలాగే మరొక విషయం ఏంటంటే స్త్రీలకి చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ వారచూపు విషయానికి వచ్చేటప్పటికి స్త్రీలు ఒక్కరే అని అనుకోవద్దు, పురుషులు కూడా ఇలాంటి స్వభావపు లక్షణాలతో వాళ్ళు చూస్తూనే ఉంటారు పరస్త్రీలను, లేకపోతే యవ్వన పిల్లలను. కాబట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇక్కడ ఈయన మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారయ్యుండి తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ, అంటే దాని ఉద్దేశం ఏంటంటే మీరు స్వస్థ బుద్ధియు అనుకువయు కలిగి తగు మాత్రపు వస్త్రాలతోనే మీరు అలంకరించుకోవాలి. కానీ జడలతోనైనను ముత్యములతోనైనను బంగారములతోనైనను వెలగల వస్త్రములతోనైనను మీరు అలంకరించుకొనకంటే బాహ్య సంబంధమైనటువంటి కంటికి కనిపించే అలంకారముతో కాకుండా కంటికి కనిపించని అనుకువయు స్వస్థ బుద్ధి అనేటువంటి ఒక అలంకరణ ఉంది. అది సత్క్రియలు చేసేటువంటి పరిశుద్ధ స్త్రీలకు మాత్రమే అది అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే పరిశుద్ధత అనేది ఎవరి ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది? పరిశుద్ధత అనేది మనకి ఎవరి ద్వారా అనుగ్రహించబడుతుంది? దేవుని ద్వారా. ఎందుకని? మన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. పరిశుద్ధత అంటే ఏంటి? పరిశుద్ధాత్మ, పరిశుద్ధుడు అంటారు కదా. పరిశుద్ధత అంటే ఏంటి? శుద్ధమైనది, అది మరీ శుద్ధమైనది. అంటే అంత ప్యూరిటీ, అందులో ఇంకెలాంటి లోపం లేదు, ఎలాంటి అపవిత్రత లేని దేవుని యొక్క పరిశుద్ధత ఎంత గొప్పది అంటే ఆయనలో అసలు ఆయనకి
అడోనై అనేటువంటి ఆ పదానికి అర్థం ఏంటంటే మలమూత్ర విసర్జన అవయవాలు లేనివాడు అని అర్థం. అంటే మనిషి తిని అరిగిపోయిన తర్వాత అది మలమూత్ర విసర్జన అనేటువంటి అవయవాలు మనకి 2 ఉన్నాయి. ఆ అవయవాల ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఆ లోనకి వెళ్ళింది మనల్ని ఏం చేస్తుంది, మన లోపల కడుపులో అరిగిపోయి అది ఉంటుంది. లోనకి వెళ్ళింది మనకు అనేకమైనటువంటి ఆశల్ని కోరికల్ని పుట్టిస్తుంది. మీరు ఒక 3 రోజులు ఫాస్టింగ్ ఉంటే మీ శరీరం ఎలాంటి ఆశలు కోరికలు అనేవి ఉండవు. అసలు ఏ అవయవం కూడా మన శరీరంలో పనిచేయదు. కానీ మనస్సు మాత్రం పనిచేస్తుంది, ఆలోచనలు మాత్రం పనిచేస్తాయి, ఆ ఊహలు మాత్రం పనిచేస్తాయి. దాన్ని కంట్రోల్ చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉండాలి. ఆ విధంగా మనము ఎలా చూసినా మంచి చూపుతో చూడడం, మంచి ఉద్దేశంతో చూడడం. చూడండి, పరిశుద్ధత అనే ఆ విషయానికి వచ్చినప్పటికి దేవుడు ఎలా చూశాడో ఒక మాట చెప్తాను చూడండి. వ్యభిచారంలో పట్టబడ్డటువంటి ఒక స్త్రీని తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెట్టారు. అప్పుడు ఏమన్నారంటే, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేస్తుండగా ఈమె పట్టబడింది కాబట్టి ఇలాంటి వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపేయమని చెప్పింది కదా, నువ్వేం చెప్తావు అని చెప్పారు. అయితే యేసు ప్రభు ఆయన కింద ఏదో రాసుకున్నాడు, ఏం రాసుకున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన ఏమన్నాడంటే, మీలో ఎవడైతే పాపం లేకుండా ఉన్నాడో వాడు మొట్టమొదటిగా మీ మీద రాయేయండి అని చెప్పి ఆయన మరలా తల వంచుని ఆయన పనేది ఆయన చేసుకుంటున్నాడు. కానీ అక్కడ ఆయన చెప్పిన మాటకి ఏమని ఉంటుందంటే, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఎవరు కూడా ఆ ధైర్యం చేసి ఆ రాయి వేయడానికి వాళ్ళు ముందుకు రాలేదు. అందరూ రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. వాళ్ళ హృదయం నరకబడినదై, అంటే దాని ఉద్దేశం ఏంటి, అంతవరకు ఆ రాళ్ళు పట్టుకొచ్చిన మనుషులందరూ ఆమెను ఎలా చూశారు, ఏ ఉద్దేశంతో చూశారు, ఏ ఆలోచనతో చూశారు. అక్కడ బాలురు అంటే ఏదో ఇలాంటి పిల్లల గురించి కాదు మాట్లాడతా. అక్కడ మ్యాక్సిమము 20 సంవత్సరాలు దాటినటువంటి పిల్లల గురించే ఉద్దేశించే మాట్లాడాడు యేసుప్రభు. కాబట్టి అందుకే 20 సంవత్సరాలు వచ్చినా 30 సంవత్సరాలు వచ్చినా అరబ్బోళ్ళు ఏమంటారంటే ఆడు చిన్నపిల్లడు అంటారు. వాళ్ళ దృష్టిలో చిన్నపిల్లలే, వాళ్ళు పెద్దోళ్ళే. ఇప్పుడంటే 20 సంవత్సరాలు దాటితేనే వాళ్ళు పెద్దవాళ్ళే. అంటే ఆ బాలురు అనే పదాన్ని ఉపయోగించడానికి అందరూ కూడా 20 సంవత్సరాలు పైబడినోళ్ళే. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా రాళ్ళు కింద పడేసి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఏ చూపుతో వాళ్ళు చూశారు. ఆమెకు ఆ సమాజం వేసిన ముద్ర ఏంటంటే ఆమె వ్యభిచారి అనేటువంటి ఒక ముద్ర వేశారు. అయితే ఇప్పుడు చూసేటువంటి మనుషులందరూ ఎలా చూస్తున్నారు, ఆ ఉద్దేశంతోనే చూస్తున్నారు, ఆ ఆలోచనతోనే చూస్తున్నారు. కానీ యేసు ప్రభు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, అమ్మా ఎవరో నీ మీద రాయేయలేదా అన్నాడు. ఎలా చూశాడు ఆవిడ్ని, ఒక కూతురులాగా చూశాడు. కాబట్టి అంతటి ఆ పరిశుద్ధత కలిగిన దేవుడు, ఆయన చూసే విధానమే చాలా పరిశుద్ధమైనది. కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడూ పాపులుగా చూడలేదు, తప్పులు పనులు చేసేటువంటి వారిగా మనల్ని చూడలేదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మంచివారిగానే చూశాడు. ఎందుకనంటే ఆయన మనల్ని తయారు చేసుకున్నది తన పోలికలోను తన స్వరూపంలోనూ చేసుకున్నాడు. మనమైతే పాపములో పుట్టాము, పాపంలోనే పెరిగాము. పాపం మనకు తెలియకుండా మన శరీర అవయవాల్లో అది పెరుగుతుంది కాబట్టి ఆ స్వభావంతోనే మనం చూస్తున్నాం. ఒక తల్లిని చెల్లిని ఇంట్లో ఉన్నటువంటి మనుషుల్ని తప్ప ఈ సమాజంలో ఎవరినైనా సరే, అది చిన్నమ్మ కూతురా, పెద్దమ్మ కూతురా, అత్త కూతురా, మేనత్త కూతురా, పక్కింటోళ్ళ కూతురా, ఇంకొకరి కూతురు, ఎవరి కూతురైనా నీ చూపు ఎలా ఉంటుంది, నీ ఆలోచన ఎలా ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత కలిగినటువంటి స్త్రీలకు తగినట్లుగా మనం నడుచుకోవాలని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తే, అక్కడ వాళ్ళు గ్రీక్ ట్రాన్స్లేషన్కి నేను వెళ్ళాను. ఈ బైబిల్ గ్రీక్ తర్జుమా, అంటే గ్రీక్ నుంచి కూడా కొత్త నిబంధన అంతా కూడా గ్రీక్లో రాయబడింది, పాత నిబంధన అంతా హెబ్రూలో రాయబడింది. కాబట్టి ఆది భాషలో నుంచే గ్రీకు నుంచి హెబ్రూ భాషలో నుంచి తెలుగు భాషలోకి తర్జుమా చేశారు, ఇంగ్లీష్లోంచి తర్జుమా చేయలేదు. కాబట్టి ఆ గ్రీక్ ట్రాన్స్లేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏమని వాడాడంటే, లైక్ వైజ్ ఆల్సో ఉమెన్ ఇన్ అపేరియల్ రెస్పెక్టబుల్ విత్ మోడెస్టీ అండ్ సెల్ఫ్ కంట్రోల్ షుడ్ ఐ డ్రా themselves not with braid hair or gold or apparels or clothing, అంటే కాస్ట్లీ అని వాళ్ళు వాడారు. అంటే ఈ అనుకువ లేకపోతే ఈ స్వస్థ బుద్ధి అనేటువంటి విషయాలకి వాళ్ళు ఏమి పేర్లు పెట్టారంటే, రెస్పెక్టబుల్, విత్ మోడెస్టీ అండ్ సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటి 3 ఇంగ్లీష్ పదాలు ఉపయోగించారు. ఇప్పుడు ఈ
సంఘములో మనము ఓర చూపుతో చూసేటువంటి ఆ స్వభావం లేకుండా మనం ఉండాలి అంటే రెస్పెక్టబుల్గా ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అంటే గౌరవం, రెస్పెక్టబుల్ అంటే గౌరవం, గౌరవంగా బ్రతకడం, గౌరవంతో మనం జీవించడం. చాలాసార్లు మనం అంటాం కదా, మేము ఈ ఈ ఈ సమాజంలో చాలా గౌరవంగా బ్రతుకుతున్నాం రా అంటే, ఒక్కసారి మన పరువు, మన పరపతి పోస్తే, ఒక్కసారి ఇంట్లో నుంచి మనం బయటపడిపోతే తిరిగి మరలా మనం ఆ గౌరవాన్ని తెచ్చుకోలేం. కోట శ్రీనివాసరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట ఏంటంటే, పేస్ట్ అంటాం కదా, మనం పేస్ట్ ఏమన్నా అంటాం, వాస్తవానికి దాని అంతటిని ఏమన్నా పేస్ట్ ఎందులో ఉంటుంది? ఒక ప్లాస్టిక్ దాంట్లో తయారు చేసి దానికి మూత పెట్టి లోపల ఉంటుంది. కానీ మనం వెళ్ళంటే కోల్గేట్ పేస్ట్ ఏమన్నా అంటాం కదా, దాన్ని పైన దాన్ని మనం చెప్తామా? చెప్పం. లోపట దేంట్లో అయితే ఉందో ఆ పాత్రలో నుంచి లేకపోతే ఆ వస్తువులోంచి ఒకసారి ఆ పేస్ట్ కనుక బయటకు వస్తే తిరిగి మరలా లోనకి ఎవరైనా పంపించగలిగారా? ఎప్పుడైనా కొంపతీసి ఎక్కువ పెట్టేస్తున్నారు మీరు పేస్ట్ బ్రష్ మీద, అప్పుడు మరలా అయ్యో ఎక్కువైపోయింది అని చెప్పి దానికి మీరు ఎప్పుడైనా లోనకి పంపించారా? పంపించలేదు. అలా ఆ పేస్ట్లోంచి వచ్చినటువంటి ఆ సూపు, అదేదైతే ఉందో ఆ మెత్తని పదార్థం, దాన్ని కానీ ఇంటిలో నుంచి కుటుంబ వ్యవహారాలు కనుక ఒక్కసారి బయటకు వస్తే తిరిగి మరలా వాటిని లోనికి నెట్టలేమని చెప్పారు. ఆ పేస్ట్లలో ఉన్నటువంటి ఆ సూప్ ఏదైతే ఉందో, మెత్తని పదార్థం ఒక్కసారి బయటకు వస్తే దాన్ని ఎలా లోపలికి పెట్టలేమో, నెట్టలేమో, లోనికి మరలా తిరిగి పంపించలేమో, ఒక్కసారి కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు కనుక బజారు పాలైతే, అంటే దాని అర్థం ఏంటంటే రోడ్డు ఎక్కితే గౌరవం పోతే తిరిగి మరలా వాటిని మనం ఏమాత్రము బాగు చేయలేము అని తన యొక్క ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈరోజు గౌరవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు వెళ్ళగలిగిన వస్త్రాలతో కానీ, బంగారంతో కానీ, ముత్యాలతో కానీ, విపరీతమైన జడలు, ఇది ఫఫ్ లేకపోతే ఏ వచ్చినాయి కదా ఇప్పుడు, ఫఫ్ లేకపోతే ఏదో రకరకాల హెయిర్ స్టైల్ వచ్చాయి. పిల్లలు కూడా రకరకాల హెయిర్ స్టైల్, అరగుండు కటింగ్లు, చుట్టూరు ఏదో గడ్డి చెక్కినట్టుగా గడ్డిమేటికి ఆ పక్కన ఉన్నాయని లాగేసినట్టు ఇష్టానుసారమైన కటింగ్. ఏంటి అంటే స్టైల్ అన్నా అంటాడంతే. వాళ్ళ ఇష్టం. ఒకప్పుడు చిన్నప్పుడు మమ్మల్ని ఏంటిది గడ్డిమేటి కటింగ్లు ఉండేయా ఏముండే, ఎవడో ముసలోడి దగ్గర తీసుకెళ్తే ఆడి ఇష్టం, ఆడు మొత్తం వేసేసేవాడు, ఏముండేది కాదు, ఏమీ లేవు. ఈరోజు చిన్న పిల్లోడికి ఆడికి సైడ్ గోకించిన వాడు గీతలు ఎట్టకపోతే ఆడు ఒప్పుకోవట్లేదు కదండి కదా. కాబట్టి ఒక ఫుట్బాల్ ప్లేయరు స్పైక్ కటింగ్ అని ఒక కటింగ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది. స్పైక్ అంటే ఇదంతా కురసగేయించి 4 ఎంటికలు ఎలా ఎత్తుపడతాయి, స్టార్టింగ్ అది ఈ 4 ఇలా ఆ స్పైక్ కటింగ్ ప్రారంభమైంది. తర్వాత రేసు గుర్రం అనే సినిమా వచ్చిన తర్వాత ఆ రేసు గుర్రంతో మొత్తం హెయిర్ స్టైల్ మారిపోయింది. ఆ హీరో మధ్యలో ఇలా ఉంచి చుట్టూరు చెక్కేస్తాడు. అంటే దాని ఉద్దేశం అంటే రేసు గుర్రం అనే పదాన్ని ఎందుకు ఆ సినిమాలో ఆ హెయిర్ స్టైల్ ఎందుకు వాడారంటే, గుర్రానికి జూలు ఉంటుంది, ఆ జూలు అలా పైనుంచి కిందకు ఉంటుంది, ఆ పక్క ఈ పక్క చాలా స్మూత్గా ఏముండదు. ఇప్పుడు అలాగే చూడండి రేసు గుర్రాల కటింగ్లు, ఇవన్నీ మన పిల్లలు ఎంచుకుని రేసు గుర్రాల కటింగ్లు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి. మీరు ఫోటో పట్టుకెళ్ళి చూపిస్తే ఆ కటింగ్కి 50 రూపాయలతో పోయే కటింగ్ 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. మిషన్తో వేయడమే ఆ కటింగ్ అంతానది. కానీ నువ్వు చూపించినట్లుగా వేయడానికి వాడు చాలా డబ్బులు వసూలు చేస్తాడు. కాబట్టి సిరిగిపోయిన బట్టలు కొనివ్వడానికి డబ్బులు తల్లిదండ్రులు ఇస్తారు. బట్టలు కొనుక్కోరంటే అదేంటి, సిరిగిపోయిన టాన్ జీన్లని అవి మనిషికి. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళాలండి, రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు నా ప్యాంట్ సిరిగిపోయింది 7వ తరగతిలో 8వ తరగతిలో, ఒకే ప్యాంట్ ఉండేది, అది కూడా మా చిన్నాన్ని కుట్టాడు, దాన్నే వేసుకుని సాయంత్రం ఉతుక్కుని మళ్ళీ ఆరేసిన వెళ్ళాను. ప్యాంట్ చిరిగిపోయిన తర్వాత ఆ ప్యాంట్కి మాస్క్ వేసాడు ఆయనే వేసాడు మాస్క్. ఆ ప్యాంట్ వేసుకుని వెళ్ళడానికి ఎంత సిగ్గుపడ్డానంటే నిజంగా మా అమ్మ దగ్గరికి లేట్ చేసి, నిన్ను ఇలా వెళ్ళమంటావా ఈ సిరిగిపోయిన బట్టలతో, బట్టలు కొని అమ్మ అని ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ సిగ్గు లేకుండా తల్లిదండ్రులు షాపుకి తీసుకెళ్ళి సిరిగిపోయిన బట్టలు కొనిచ్చి అడుక్కునే వాళ్ళు వేసుకునే బట్టలు వేసుకుంటున్నారు కూడా ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ కదా. అవునంటారా కాదంటారండి? అడుక్కునే వాళ్ళు వేసుకునేవారు ఇంతకుముందు సిరిగిపోయిన బట్టలు, ఇప్పుడు వాళ్ళేనయం. ఎందుకంటే మంచి బట్టలు వేసి తిరుగుతున్నారు. మన పిల్లలు అడుక్కునే వాళ్ళకంటే హీనంగా బతుకుతున్నారు. ఎందుకంటే ఆ ప్యాంట్ ఖరీదు ఎంత తెలుసా? 3000, 1500, 4000. ఏంటి చిన్న బెజ్జాలు పెట్టి ఆ దారాలు కనబడేలాగా ఇచ్చినందుకు, నీ తొడ కనబడడానికి నీ కాలు కనబడడానికి వేసుకునే బట్టలకి మీరు 3000 ఇస్తారు, 5000 ఇస్తారు కదండి.
ఇలాంటి బట్టలు ఆడపిల్లలకి. పాత సినిమాలో కాంతారావు గారు వేసుకున్న లెగ్గిన్లన్నీ ఇప్పుడు వచ్చేసాయి. పాత సినిమాలో ఉండేవి అన్నీని. ఇప్పుడు ఆ బట్టలు ఎలా కనబడుతున్నాయంటే షేపు నీ శరీరాన్ని అంతా అతుక్కుపోయి ఆ షేపులన్నీ కనిపించేటట్లుగా పోనీ వేసుకున్నారు, అది కప్పుంటుకుంటే బాగుండు. ఆ కటింగ్ అంతా నడుము దాటేస్తుంది పైకి. నువ్వు ఎలా ఉండవు అది బిగుతు బట్టలు వేసుకోకపోతే వాట్ మమ్మీ అంటున్నారు. ఇవాళ ఏంటంట వాట్ మమ్మీ, ఏం బాగున్నాయి మమ్మీ లూజు బట్టలు ఇలాగ. కాబట్టి వెలగలిగిన వస్త్రాలు ఈరోజు మన శరీరాన్ని ఇతరులకు చూపించడానికి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామో తెలుసా? ఆ విలువైన వెలగలిగినటువంటి వస్త్రాలతో మనము ఉంటున్నాం. కాబట్టి అలాంటి బాహ్యమైనటువంటి అలంకరణతో కాకుండా మనము అణుకువ కలిగి రెస్పెక్టబుల్గా బ్రతకాలి. ఎలా బ్రతకాలి? గౌరవంగా బ్రతకాలి. గౌరవప్రదమైనటువంటి జీవితం జీవించాలి. గౌరవప్రదమైనటువంటి వస్త్రధారణ, గౌరవప్రదమైనటువంటి విధానం. ఈ రోజుల్లో స్త్రీల గురించి చెప్పాలి ఒక మాట. వాళ్ళు జాకెట్లు చాలా స్లీవ్లెస్ జాకెట్లు అయిపోయాయి. ఎంత పైకి వెళ్ళిపోతున్నాయో. ఇంతకుముందు ఆడవాళ్ళు బట్టలు ఒళ్ళు కనబడకుండా బట్టలు వేసుకునేవారు. ఈరోజు ఆ వెనకాల నడుము బెత్తుడు అంత ఉంటుంది, ఇంత వెనకాల ఇదంతా. ఈ ఎవరికి చూపిస్తున్నావు నువ్వు? అసలు నీ ఉద్దేశం ఏంటి ఆ బట్ట వేసుకోవడానికి? గదిలో నీ భర్త తప్ప నీ దేహాన్ని మరొక పురుషుడు చూడకూడదే. అలాంటిది నువ్వు ఎవరికి చూపిందామని బట్ట కడుతున్నావు ఈరోజు? అసలు ఏంటి నీ ప్యాషను? ఆ జాకెట్ ఏమో 500 కొంటావు, అది కుట్టడానికి 2000 ఇస్తావు. ఆ 2000 కూడా ఆడు ఎలా కొడతాడని నీ ఒళ్ళు చూపించి కుట్టడానికి 2000 ఇస్తున్నావు నువ్వు. ఒళ్ళు కప్పుకునే జాకెట్ ఎంత, కుట్టుకూలు ఎంత? 100 రూపాయలు కదండి. అమ్మా బొత్తుగా ఆ కుట్టి ఆవుని అడిగితే నన్ను ఏం చేయమంటారు పాస్టర్ గారు? వాళ్ళు కుట్టమంటున్నారు, అంటే వాళ్ళు కుట్టమన్నట్టుగా కుట్టకపోతే నాకు బేరాలు పోతాయి కదా. ఆడు మాత్రం ఏం చేస్తాడు? కాబట్టి మీరు ఆలోచన చేయండి. అది గౌరవప్రదమైనటువంటి వస్త్రధారణ అంటారా? మనలో మన మాట అమ్మా, మనలో మనం మాట్లాడుకుందాం, డీల్ చేసుకుందాం, మనం కూర్చుని సంధి చేసుకుందాం. ఏమనాలి? మీ గుండెల మీద మీరు చేసుకుని చెప్పండి. ఇక్కడ ఉన్నారు ముసలోళ్ళు ఉన్నారు కదా అమ్మా, 60-70 సంవత్సరాల వయసు కలిగినటువంటి మామలు ఇక్కడ ఉన్నారు కదా. మీరు ఎలాంటి బట్ట కట్టారు? అంటే ఒకప్పుడు మీకు సరైన బట్టలు లేవు, కానీ తర్వాత మీరు ఎలా కట్టారు? ఇప్పుడున్న మీ మనవరాళ్ళు ఎలాంటి బట్ట కడుతున్నారు? సరే చెప్పండి. మీరు గుండెల మీద చేసుకుని ఏనాడైనా చెప్పారు వాళ్ళకి, ఏం పిల్ల ఇలాంటి బట్ట కడితే మీ తాత దుడ్డుగారు ఇచ్చిన బాధేసేవాడే నన్ను. మా ఊర్లో ఒక ఆవిడ చనిపోయిందండి. ఆవిడ చాలా నేను ఆవిడని చాలా చిరాగ్గా ఉన్నప్పుడే చూశాను. కానీ ఏంటి ఆవిడ అలా ఉంటుంది ఎంతసేపు? చీపు ఇలా జుట్టేసుకుని మాసిపోయిన బట్టలు చాలా చండాలంగా ఉంటుంది అన్నమాట. ఎందుకు అలా ఉంది అంటే, పెళ్ళి కాకముందు ఆవిడ చాలా అందమైందంట, చాలా అందంగా తయారైందంట ఆ ఉన్న బట్టలతోటే. పెళ్ళి అయిన తర్వాత అలా ఆయన ఏనాడైనా జడేసుకుంటే అక్కడే బట్టను కొట్టేవాడంట, మంచి బట్టకు పడితే కొట్టేవాడంట. ఎంత చిరాగ్గా బ్రతకమనేవాడు అండి. ఎందుకంటే ఆడి బాధ ఏంటంటే, ఇది అందంగా ఉంది, అందంగా ఉంటే అందరి పాలు. అది విషయం ఏంటంటే, ఇది అందంగా ఉంది అందరి పాలు, ఇది నన్ను ఎక్కడ వదిలిట్టేస్తుందని. అలాంటి మూర్ఖులు కూడా ఉన్నారు. అలాంటి మూర్ఖంగా పాపం ఇంకేం చేస్తుంది, దెబ్బలు తట్టుకోలేక ఆవిడ చచ్చిపోయే వరకు చాలా మురిగ్గా, చిరాగ్గా, చీదరగా, ఏనాడు తల దోవలేదంటండి ఆవిడ. అంటే మామూలుగా తలస్నానం చేసినా ఇలా కట్టుకుని వచ్చేసేదంట, కానీ తల దొవ్వేది కాదంట. ఒకవేళ అందంగా తయారయ్యి కనుక ఊడుపు సేలుకి వెళ్ళిందంటే ఆ సేలో పెట్టిన తండేసేవాడంట. ఈరోజు మీ ఆయన కనుక నీ మీద చెయ్యి కాదు అన్నాడంటే ఆడు బతుకైపోయింది. ఎందుకంటే ఆడి మీద అంటే మనం కేసు పెట్టేద్దాం, చొక్కాలు చూపించేస్తాం పైనుంచి కిందకి, కింద నుంచి పైకి కదా. ఒకవేళ నైటీ వేసుకోమన్నాడు, నైటీ వేసుకోవద్దన్నాడని చెప్పి అన్నాడని కొట్టాడని వెళ్ళిపోయిందండి ఆవిడ. వెళ్ళిపోయింది అమ్మగారింటికి. అమ్మ నన్ను నీడు కొట్టాడే, వచ్చేయ్యా నువ్వు నీ సంగతి నేను చూసుకుంటా అన్నదంట. వెళ్ళిపోయిన తర్వాత విడాకులు అయిపోయాయి. పెళ్ళి 6 నెలలకే విడాకులు అయిపోయినాయి వాళ్ళకి. ఎందుకంటే ఆయన అన్నాడంట, అమ్మాయి నువ్వు నైటీ వేసుకోయే, పగలు చీర కట్టుకోండి, లేదు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నైటీలు. ఎలా ఉండబుద్ధి అవుతుంది మీకు అసలు? పోనీ పాలు ఇచ్చి తల్లులు అంటే పోనీ వాళ్ళకి తప్పదనుకోండి, మిగతా వాళ్ళకి పోయే కాలం ఏంటండి దరిద్రంగానే. సో ఇవన్నీ గౌరవప్రదమైనటువంటి వస్త్రాలని అంటారా? ఏమ్మా, గౌరవం అనేది ఎవరినైనా లేదా ఏదైనా ఉన్నతమైనదని భావించి చూపించే సానుకూల భావన లేదా చర్య. గౌరవం అనేది ఏంటంటే ఏదైనా సరే, లేకపోతే ఎవరిదైనా సరే,
ఉన్నతమైనదని భావించి, విలువైనదని భావించి సానుకూల భావన లేదా చర్య, దాన్ని గౌరవం అని అంటారు. ఇది ఒక వ్యక్తికి ఉన్నతమైన నైతిక విలువలను లేదా వారి సామర్థ్యతలను, అర్హతలను అభినందించడానికి సూచిస్తుంది. గౌరవం అని అంటే ఏంటంటే ఒక వ్యక్తికి ఉన్నతమైన నైతిక విలువలు, ఎథిక్స్ అంటారు, లోక సంబంధమైనటువంటి విలువలు, ఆ నైతికపరమైనటువంటి విలువలను లేదా వారికి ఉన్నటువంటి సామర్థ్యాలు, శక్తి సామర్థ్యతలు, అది జ్ఞానము, తెలివి, ఆలోచన, వాటిని. ఇప్పుడు చాలా మొన్న సింధూర్ ఆపరేషన్ జరిగింది. ఆ సింధూర్ ఆపరేషన్లో ఇద్దరు స్త్రీలు వాళ్ళు చాలా చాకచక్యంగా ఆ ఫ్లైట్ నడుపుకెళ్ళి ఆ పాకిస్తాన్ యొక్క స్థావరాలన్నింటినీ కూల్చొచ్చేశారు. చాలా వితిన్ సెకండ్లో జరిగిపోయింది. వాళ్ళని భారతదేశం సన్మానించింది, వాళ్ళని గౌరవించింది, వాళ్ళని పొగిడింది. అది శక్తి సామర్థ్యాలు. దాన్ని ఏమంటారంటే రెస్పెక్టబుల్ పర్సన్, లేకపోతే హానర్ పర్సన్, లేకపోతే హానెస్ట్ అనేది. ఈరోజు మనము అలాంటి సామర్థ్యాల ద్వారా గౌరవం కలిగి ఉండాలి తప్ప బయటికి చూపించేటువంటి ఈ అలంకరణల ద్వారా వచ్చే ఈ గౌరవం అనేది మీ ఎదుట మాత్రమే, మీ ముందు మాత్రమే పొగుడుతారు. కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత దెయ్యంలాగా ఉందరు, ఇదే గజ్జలు కట్టుకుంటే సరిపోతుంటారు. ఇలాంటివి ఉంటాయి, మీకు తెలియదేమో. మీ ఆడోళ్ళే మీ వెనకాల మాట్లాడుకుంటారు, తెగ తిప్పేసుకుంటుంది వదిన ఇదే కదా. గౌరవప్రదమైనటువంటి విధానం మనం కలిగి ఉండాలి. తర్వాత అర్హతలను అభినందించడానికి సూచిస్తుంది. మన అర్హతలు, క్వాలిటీస్ని చూపిస్తుంది. మీరు చెప్పగలగాలి మీ అత్తమ్మ, అమ్మా మా కోళ్ళు ఎంత గొప్ప ఇంటి నుంచి వచ్చినా కూడా మా ఇంట్లో ఎంత నెమ్మదిగా, ఎంత తగుమాత్రపు స్థాయిలో ఉంటుందో మీకు తెలుసా అని చెప్పగలగాలి. మా కోడలండి మా ఓను బతకనివ్వదండి. అది ఏ చీర కొనకపోయినా ఊరుకోదయ్య గారు, ఆ వచ్చిన జీతం అంతా చీరలకి, సినిమాలకి, షికార్లకి సరిపోతుందండి అని అనిపించుకుంటే అది గౌరవమా? చెప్పండి, గౌరవమా? ఇప్పుడు మనము అలాంటి సామర్థ్యతలను కలిగి ఉండాలి. దానిని ఏమని అన్నారంటే ఆయన అనుకువ, లేకపోతే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి అనేది మనకుంటే ఈ గౌరవం మనం పొందుకుంటాం. చూడండి, బైబిల్లో రాయబడినట్లుగా సామెతల గ్రంథంలో తీయకండి, నేను చెప్తాను. మీరు చాలా స్పీడ్గా ఉన్నారు, మీరు చాలా తెలివైన వాళ్ళు, మంచి వ్యక్తులు, ఓకే, మంచిది. అయితే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం నుంచి 31వ వచనం వరకు గుణవతి అయినటువంటి స్త్రీ గురించి రాస్తాడు. ఆ గుణవతి అయినటువంటి ఆ స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో మీరు ఇంటికి వెళ్ళిందని చదువుకోండి. ఎస్పెషల్లీ పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలు, ఇక్కడ చాలామంది రావాలి కానీ రావట్లేదు. సరే, ఏదేమైనప్పటికీ పెళ్ళి కావాల్సినటువంటి పిల్లలు అవి చదువుకుని, ప్రభువా నాకు ఈ లక్షణాలు దయచేయి ప్రభు అని అడగాలి. రెండోది ఏంటంటే ఆ గుణవతి అయిన స్త్రీ అక్కడ రాయబడిన లక్షణాలన్నీ మనలో అన్నీ ఉంటాయని అనుకోవద్దు. కానీ అందులో కొన్ని ఉంటాయి, మిగతావి మనం సంపాదించుకోవాలి. ఆ గుణవతి, ఆ గుణం, మంచి గుణం అనేటువంటి ఆ బుద్ధిని బై భర్త దేవుడు మనకిస్తాడు. అర్థమైంది నేను చెప్పిందండి? బై భర్త మనకి దేవుడు ఇస్తాడు. మనలో ఆ క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ ఉన్న మిగతా క్వాలిటీస్ అన్నీ మనం సంపాదించుకోవాల్సిందే, మనం కలిగి ఉండవలసిందే. కాబట్టి ఆ విధంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత రెండో విషయం ఏంటంటే మోడెస్ట్, అంటే నిరాడంబరత, నమ్మరత. మోడెస్ట్ అనేటువంటి పదానికి గ్రీక్ బైబిల్లో ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే నిరాడంబరత, నిరాడంబరంగా బ్రతకడం. అన్నీ ఉన్న ఆడంబరాలతో బ్రతకడం కంటే ఏమీ లేని మనిషి ఆడంబరాలు ఎక్కువ చేసి ఆడంబరాలతో బ్రతుకుట కంటే అన్నీ ఉన్నటువంటి మనము ఏమీ లేని వారుగా నిరాడంబరం. ఆడంబరానికి వ్యతిరేకం ఏంటంటే నిరాడంబరం. కాబట్టి మనము 10 లక్షల మంది దగ్గరుండి అందులో ఒక 3-4 లక్షలతో పెళ్లి చేసుకుంటే దాన్ని నిరాడంబరత్వం అంటారు. 2 లక్షల మంది దగ్గరుండి 10 లక్షలు అప్పు చేస్తే వాళ్ళని ఏమనాలి? బడాయిగలు అనాలి కదా. కాబట్టి ఆడంబరాలకి ఎందుకు వెళ్ళాలి? తగుమాత్రపు స్థాయిలోనే మనం ఎందుకు బతకలేకపోతున్నాం? తగుమాత్రపు స్థితిలోనే మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? ఈ హ్యూమిలిటీ అండ్ మోడెస్టీ అనేటువంటి పదానికి తెలుగులో ఉన్నటువంటి అర్థం ఏంటంటే అనుకువ. ఏంటంట? అనుకువ, అనుకువ కలిగి ఉండేటువంటి స్వభావం. దీనిని స్త్రీలలో నమ్రత
నమ్రత అంటే ఏమిటి అనే విషయాలు కనుక మనం ఆలోచన చేస్తే, నమ్రత కొన్నిసార్లు నిగ్రహం అని పిలువబడుతుంది. ఏంటంట? నిగ్రహం. ఆత్మఫలాలలో 9 ఫలాలు కాదు, ఆత్మఫలములో 9 లక్షణాలు ఉంటాయి. ఆ 9 లక్షణాలలో ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, తర్వాత ఆశా నిగ్రహం, తర్వాత చెప్పండి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, ఆశా నిగ్రహం. ఈ 9 లక్షణాలు కలిపితే ఒక ఫ్రూట్. 9 వేరు కాదు, ఆత్మఫలాలు కాదు, ఆత్మఫలం, ఇది సింగిల్ వర్డ్, అది ఒకటే ఫ్రూట్. దాంట్లో ఈ 9 లక్షణాలు ఉన్నాయి. ఈ 9 ఏ ఒక్కటి లేకపోయినా మనము ఆత్మీయంగా ఫలించేటువంటి బిడలం కాదు. కాబట్టి ఈ ఆత్మఫలములో ఉన్నటువంటి ఒక స్వభావ లక్షణం ఏంటంటే ఆశా నిగ్రహం. ఏంటంట? నమ్రత. మన వాడుక భాషలో ఆశా నిగ్రహానికి మనం పలికేటువంటి పదం ఏంటంటే నమ్రత. ఇప్పుడు చెప్పండి, ఈ ఆశా నిగ్రహం అనేటువంటిది ఫలం మనలో ఉందా? ఈ నమ్రత అనే దానిని. కాబట్టి నిగ్రత అని పిలుస్తారు. ఇది ఏం చేస్తుందంటే, ఈ ఆశా నిగ్రహం అనేది ఏం చేస్తుందంటే, ఇతరులలో లైంగిక పరమైన ఆకర్షణను ప్రోత్సహించకుండా ఉండడానికి ఉద్దేశించిన దుస్తులు మరియు ప్రవర్తన యొక్క విధానం. ఈ నమ్రత అనేటువంటి అర్థానికి, ఈ నమ్రత అనే పదానికి ఇచ్చేటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఈ ఆశా నిగ్రహం అనేటువంటి పదానికి ఉండేటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఇతరులలో, అది పురుషుడు కానీ స్త్రీ కానీ, ఇతరులలో లైంగిక పరమైనటువంటి ఆకర్షణను ప్రోత్సహించకుండా ఉండడానికి. అంటే మనం వేసుకునేటువంటి దుస్తుల ద్వారా ఆ పరపురుషుడికి కానీ పరస్త్రీకి కానీ ఎలాంటి లైంగిక పరమైన వాంఛలు అనుభవించాలనేటువంటి కోరికలను ప్రోత్సహించకుండా ఉండడానికి ఉద్దేశించినటువంటి దుస్తులు మరియు ప్రవర్తన యొక్క విధానాన్ని నమ్రత అంటారు. కొంచెం ఇబ్బందిగా ఉంది కదా, తప్పదు. మనం ఇలా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. దానిని పరిశుద్ధత అని అంటారు. మన దేవుడు అంత పరిశుద్ధుడు. ఆ స్థాయి విశ్వాసానికి మనం రావాలి. ఆ స్థాయి విశ్వాసం మనలోనికి రావాలంటే దేవుని యొక్క వాక్యము మనలో క్రియ చేస్తూ ఉండాలి. ఈ నమ్రత మనలోనికి రావాలి, వినయం మనలోనికి రావాలి అంటే దేవుడే మనలో నివసిస్తే అప్పుడు మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకోవడానికి, విడిచిపెట్టడానికి, బాహ్య సంబంధమైన అలంకరణను అసహించుకోవడానికి, తగుమాత్రపు జీవితం జీవించడానికి తొలి అడుగు వేయడం ప్రారంభిస్తూ ఉంటాం. లోకం కోరుకున్నట్లుగా మనం బ్రతకం. ఈరోజు కొన్ని కార్యక్రమాలకి వెళ్ళాలనుకున్నా, ఇంట్లో కార్యక్రమమైనా, అన్న పెళ్ళైనా, తమ్ముడు పెళ్ళైనా, అక్క పెళ్ళైనా, చెల్లి పెళ్ళైనా, పక్కింటోడి పెళ్ళైనా, లేకపోతే గ్రామంలో పెళ్ళైనా, గ్రూపుల పెళ్ళైనా, బంధువుల పెళ్ళైనా, ఏ కార్యక్రమమైనా నువ్వు ఎలా వెళ్తావంటే నమ్రత కలిగి నా స్త్రీగానే వెళ్తావు. ఇదేంటే అని అన్నా కూడా నాకు చాలు అని అనిపిస్తుంది. ఈ లోకపరమైనవి ఏవి కూడా నీ హృదయంలోనికి రావు. నీవు నాకు ఈ స్థితి చాలు ప్రభువా, ఎందుకని నేను మీ ఆశల్ని పాడు చేయాలన్న ఉద్దేశం కాదు. కానీ నేను మీకు ఏం చెప్తున్నానంటే, ఒకవేళ మీకు నచ్చినట్లుగా మీరు ఉంటారంటే ఉండండి, నేనేం చేయగలుగుతాను? నేనేం చేయలేను. కానీ మనం ఇలా ఉండాలని బైబిల్ చెప్తుంది. పరిశుద్ధమైన స్త్రీలు, పరిశుద్ధమైన పురుషులకు తగినట్లుగా మనం బతకాలని చెప్తుంది అని చెప్తున్నాను అంతే. మీరు వినడం, వినకపోవడం, తీసుకోవడం, తీసుకోకపోవడం, అనుసరించకపోవడం అనేది ఆప్షన్, యువర్ చాయిస్. ఇది నాది కాదు, నేనేం చేయలేను. ఇక్కడ చెప్పడం వరకే. ఒకవేళ నాలో అలాంటి స్వభావ బుద్ధులు ఉండుంటే మీరు చెప్తున్నారు కానీ చేయట్లేదు పాస్టర్ గారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కాబట్టి మీరు ఏదైనా ఆలోచన చేయడానికి ప్రయత్నించండి. వినయం అనే పదం లాటిన్ పదం మోడెస్ట్ నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే కొలతలలో ఉంచుకోవడం, హద్దులలో ఉండడం, పరిమితులు వేసుకోవడం. ఆత్మీయులకి కొన్ని పరిమితులు ఉంటాయి, ఆత్మీయులకి కొన్ని కొలతలు ఉంటాయి, ఆత్మీయులకి కొన్ని సరిహద్దులు ఉంటాయి. సరిహద్దులు దాటి రారు. దేవుని యొక్క పరిశుద్ధతలో కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి, కొన్ని కట్టడాలు ఉంటాయి, కొన్ని ఆజ్ఞలు ఉంటాయి. దేవుని ద్వితీయోపదేశ కాండంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? స్త్రీ పురుషుడి వేషం వేయకూడదు, పురుషుడు స్త్రీ వేషం వేయకూడదు. అంటే దీన్ని బట్టి టీషర్ట్లు ఎవరేస్తారండి?
పురుషులే కదా, మరి ఆడవాళ్ళు వేయచ్చా? మరి ఎందుకు వేస్తున్నారు? చిన్నపిల్లలంటే తప్పదనుకోండి, ఈరోజు పెద్ద పిల్లలు కూడా అదే పని కదా, పెళ్ళైన వాళ్ళు కూడా అదే పని కదా. ఇంట్లో ఎంతమంది ఉన్నా ఆ ఒంటి మీద చున్నీ లేకుండా ఆ టీషర్టు ప్యాంట్ వేసుకుని గిరగిర గిరగిరగా తిరుగుతూ ఉంటారు. ఏంటి ఆ పద్ధతులు? ఒక ఆయన పేరు నాకు తెలియదు కానీ ఆయన ఇంటర్వ్యూ చూశానండి. సినిమా యాక్టరే. అంటే మీరు ఇయ్యే చూస్తారా అని అనుకుంటారేమో, ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఆయన ఇంటర్వ్యూలో చెప్తూ, మా ఇంట్లో ఇప్పటి వరకు పంజాబీ డ్రెస్ కానీ నైటీ కానీ మా ఇంట్లో ఆడపిల్లలు కానీ మా కోడళ్ళు కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు వేసుకోలేదు, వేసుకుంటే మేము ఊరుకోం. అదేంటి సార్, పాలు ఇచ్చినా ఏమిచ్చినా సరే అమ్మాయి రాత్రి గదిలోకి వెళ్ళి తిరిగి మళ్ళీ ఉదయాన్నే గదిలోంచి బయటకు వచ్చినప్పుడు చీర కట్టుకుని తల దువ్వుకుని రాకపోతే మా ఇంట్లో మేము ఒప్పుకోం అని చెప్పి. బికినీలు, చుడీదారులు, పంజాబీ డ్రెస్సులు, గాగ్రా జోలీలు ఇలాంటివి ఉండవంటండి. కాకపోతే ఇప్పుడు అంతా ఏంటి మరీ ఇంత దారుణమా అంటారని వదిలేస్తున్నాం, కానీ మేము ఆ రకంగా అయితే మీరు కాపురాలు చేయలేరేమో అని అనిపించింది నాకు. అంటే మిమ్మల్ని గురించి కాదుండయి, మీరు అలా అనుకోకండి, నేను మీ గురించి మాట్లాడట్లేదు, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, అందరి గురించి ఆలోచిస్తున్నాను. అందులో మీరు కూడా ఉండొచ్చు, దానికి నేను బాధ్యుని కాదు. ఆయన చెప్పినటువంటి ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంటర్వ్యూ చేసేది ఒక ఆ లేడీ, అవునా అంటుంది ఆవిడ. అవునమ్మా, మా ఇంట్లో ఎవరు? ఆయన సినిమా యాక్టరే. ఆ ఇంటికి వరకు సంబంధించిన వాళ్ళు కూడా సినిమాలో ఉన్నారు, కానీ ఇంటిలో అది వేషం వేయడానికే. కానీ మా ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత, అంటే సినిమాలో ఉన్న వాళ్ళు అందరూ దరిద్రులు కాదులేండి, అందులో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రవర్తనలో ఏంటంటే బతకడానికి బతుకు తెరువు కోసం అందులోకి వెళ్ళి ఒళ్ళు చూపించుకుంటున్నారు, కానీ కొంచెం శుభ్రంగా బతికెళ్ళేటువంటి మనుషులు ఉండకపోరు. సరే, మంచిది, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి మనము కొన్నిసార్లు ఆలోచన చేస్తే అణకువ అంటే ఏంటంటే, అణకువ అంటే వినయము, నమ్రత లేదా వినయంగా ఉండాలనేటువంటి మనస్తత్వం అని అర్థం. వినయంగా ఉండాలనేటువంటి మనస్తత్వం అని అర్థం. తర్వాత అణకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా వికారంగా కనిపిస్తుంది. ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ అణకువ అనేది లేకపోతే, నమ్రత అనేది లేకపోతే పిల్లరా వాళ్ళకున్నటువంటి అందం కూడా అసహ్యంగా వికారంగా కనిపిస్తుంది. ఎంత అందంగా ఉంటే ఏంటి అనుకూలైన ఆడపిల్ల, అనుకూలేని మగపిల్లడు, ఎంత హుందాగా ఎంత ఉద్యోగం చేస్తే ఏంటి, విధేయత నమ్రత అనుకూలైనటువంటి మనుషులు. కాబట్టి కొన్ని విషయాలు మనం ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే, మూడో విషయం సెల్ఫ్ కంట్రోల్. ఇది స్వీయ నియంత్రణ. అంటే దీని అర్థం ఏంటంటే, మీ భావోద్వేగాలను, ప్రవర్తనలను, కోరికలను అదుపులో ఉంచుకునేటువంటి సామర్థ్యం. దిస్ ఈజ్ ద సెల్ఫ్ కంట్రోల్. ఏంటి దాని అర్థం ఏంటంటే, భావోద్వేగాలు ఇతరులను చూసి లోపట పొంగుకు వచ్చేటువంటి, ఒక్కొక్కసారి ఒక ఇంటర్వ్యూ చూస్తున్నా, లేకపోతే ఏదో ఒక సినిమా చూస్తున్నా, ఒక సీరియల్ చూస్తున్నా, మీకు తెలియకుండానే కొన్నిళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఇలా అంటాను కదా. ఒకసారి ఒక వీడియో, అదేదో కార్తీక దీపంలో జరిగే సిచ్యువేషన్కి ఏడిచేస్తుంది, దీన్ని చిమ్మడిపోనని నడిచేస్తుంది ఆవిడ. వాళ్ళ మనవాడు వీడియో రికార్డింగ్ చేస్తుంది. ఎట్లా పెట్టారండి, అయ్య బాబోయ్ ఏంటి అసలు ఇది? అది సినిమా, అది ఎక్కడో ఉంది, నీ ముందు జరగట్లేదు కదా. మనకు తెలియకుండానే మనలో జరిగేటువంటి భావోద్వేగాలు. ఆలోచన చేయండి. దాన్ని అణుచుకునే శక్తే సెల్ఫ్ కంట్రోల్. అది మనకు ఉండాలి, స్వస్థ బుద్ధి. కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే తర్వాత ప్రవర్తనలను కొంతమంది ఆడపిల్లలు, ఇప్పుడు ఎదుగుతున్న పిల్లలు, వాళ్ళకంటే ముందు ఉండేటువంటి అక్కలో లేకపోతే ఎక్కడెక్కడో పెరుగునోళ్ళు వచ్చి అస్సూస్ అంటే వీళ్ళు కూడా అవసూస్ అంటారు. కొందరు నేర్చుకుంటూ ఉంటారు కదా. ప్రవర్తన మారిపోతుంది. ఏంటి అప్పటి వరకు బాగా మాట్లాడకుండా ఎందుకో వాళ్ళని చూడగానే అలా మాట్లాడాలనిపిస్తుంది. ఏంద్రా బాయ్ ఏంద్రా అంటాడు. ఏంటి అంటే మన ప్రవర్తనలు, తర్వాత కోరికలు, వీటిని అదుపులో ఉండాలి. ఎక్కడ ఉండాలి? అదుపులో. ఎక్కడ? ఏ అదుపులో ఉండాలి? నీ అదుపు దాటి వెళ్ళకూడదు, నీ హృదయపు అదుపులో ఉండాలి. ఇవన్నీ మనకు ఎలా వస్తాయి? స్వీయ నియంత్రణ అనేది ఉద్రేకానికి మరియు
ప్రయోజనకరమైనది చేయడానికి మధ్య జరిగేటువంటి ఒక యుద్ధం. స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఉద్రేకంగా ఉండేదానికి ప్రయోజనకరమైన దానికి మధ్య జరిగేటువంటి ఒక పోరాటం ఏదైతే ఉందో దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఉద్రేకం ఏంటి? నరికేయాలి, చంపేయాలి, కొట్టేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని గాల్లో మేలకట్టి ఊహించేసుకుని చేసేసుకొని వెళ్తే అప్పుడు నువ్వెన్ని ఊహించుకుని అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు నీ నల్లమొఖమే కదండి. మా అద్దం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి కనబడింది? నువ్వే కనబడతావు. ఆ మచ్చలు, ఆ మొటుములు, నువ్వెన్ని నీ మనసులో ఆ సినిమా హీరోయిన్, లేకపోతే ఆ ఇంటి పక్క ఆవిడో, లేకపోతే అక్కడ ఆవిడో, ఎక్కడ ఆవిడో, తెల్లగున్నదో, ఎర్రగున్నదో, మొత్తం బుర్రగున్నదో, ఏదోటి ఎవరో ఒకరు నీకు హృదయంలో ఉంటారు. యాక్టరో, క్రికెట్ ప్లేయరో, లేకపోతే ఎవరో ఉంటారు. కానీ నువ్వు అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన నల్ల ముఖమే కదా, కొత్తదేమన్నా వస్తుందా? ఏమండి, అద్దం దగ్గరికి వెళ్ళారా మీరు ఈరోజు? వెళ్ళొచ్చారు కదా, మన ముఖమేనా ఇంకేమైనా కనిపించిందా? కాబట్టి అవన్నీ ఉంటాయి. వాటి మధ్యలో ఉద్రేకపరమైన దానికిని ప్రయోజనకరమైన దానికిని మధ్య జరిగేటువంటి ఒక వార్ ఏదైతే ఉందో, యుద్ధం ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు. శరీరం ఉద్రేకపరుస్తుంది. ఏంటి? ఉద్రేకపరమైనటువంటి ఆలోచనలు పుట్టేస్తుంది. కానీ ఆత్మ ఏమంటుందో తెలుసా? ప్రయోజనకరమైనది ఏంటో తెలుసా? స్వస్థ బుద్ధి, అనుకువయు, తగుమాత్రపు జీవితం, మనము తగ్గించుకుని ఉండాలి అనేటువంటి ఆ మాటలు మనకు చెప్తున్నప్పుడు జరిగేటువంటి యుద్ధాన్నే సెల్ఫ్ కంట్రోల్ అంటారు. ఇది ఒకరి ప్రేరేపణ వలన భావోద్వేగాలు, చర్యలు అదుపులో పెట్టుకునేటువంటి ఒక లక్షణం. ఇది ఒకరు ప్రేరేపించడం వలన వచ్చేటువంటి విధానం కానీ, భావోద్వేగాలు కానీ, చర్యలు కానీ అవన్నీ కూడా అదుపులో పెట్టుకునేటువంటి ఒక లక్షణం ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఇప్పుడు చెప్పండి, ఆయన సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెలగల అంటే వస్త్రాలతోనే కాదు కానీ అనుకువయు, స్వస్థ బుద్ధియు కలిగి, సత్క్రియలు అనేటువంటి ఆ క్రియలు కలిగి పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా మీరు అలంకరించుకోండి. బాహ్యపరమైనటువంటి అలంకరణ మీ శరీరం మీదకి రానివ్వకండి అని చెప్పారు. ఇదంతా మనకి ఈ మార్పు, ఈ ప్రవర్తన, ఈ విధానం మనలో ఎప్పుడు కలుగుతుందంటే యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీలో మార్పు జరుగుతుంది. యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చినప్పుడు నీవు అనుకోవతో, స్వస్థ బుద్ధితో, వినయముతో, విధేయతతో దేవునికి లోబడి నీ స్థాయి, నీ స్టేటస్, నీ విధానం ఏంటో అన్ని విషయాలు నీకు తెలుస్తాయి. యేసు ప్రభు నీ హృదయంలోనికి రానంత వరకు కూడా నీ జీవితంలో ఆ స్థాయి, ఆ స్టేటస్ అనేది రాదు. ఎక్కడో ఏదో విషయంలో మన దాన్ని చూపిస్తూ ఉంటాం. నేను కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు, ఏదైనా ఒక వస్తువు మనం కొనేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అది నీకు అవసరం అయితేనే దాన్ని కొనాలి. అనవసరంగా దాన్ని కొనుక్కుని మీరు ఖర్చు పెట్టేది దోబరా యొక్క లక్షణం. యేసు ప్రభు ఎవరి జీవితంలో, ఎవరి కుటుంబంలో అయితే ఉంటాడో వాళ్ళ యొక్క ఆలోచనలన్నీ కూడా ఇది మనకు అవసరమా, ఉపయోగమా అని మాత్రమే ఆలోచిస్తారు. అంతేగాని కొత్త ఫ్యాషన్ వచ్చింది, కొత్త ట్రెండ్ వచ్చింది, కొత్త డ్రెస్ వచ్చింది, కొత్త మెటీరియల్ వచ్చింది, కొత్త విధానం వచ్చింది అని చెప్తే పరిగెత్తుకుని వెళ్ళిపోయి కొనుక్కునేటువంటి ఆ విధానాలు మన దగ్గర ఉండవు. తగుమాత్రపు స్థాయి, తగుమాత్రపు విధానం, తగుమాత్రపు జీవితం. మన బడ్జెట్ ఎంత, మన కుటుంబం ఎంత, నా భర్త సంపాదన ఎంత, నా భార్య సంపాదన ఎంత, నా కుటుంబ విలువలు ఎంత, నా సంపాదన ఎంత, నేను ఇది చేయగలుగుతానా, ఇది తినగలుగుతానా. ఈరోజు చాలా వెసులుబాటు వచ్చేసింది మనకి. ఈఎంఐలు కట్టుకుని మీరు దాన్ని పొందుకోవచ్చు. చాలా వెసులుబాటు వచ్చేసింది. ఈఎంఐ ద్వారా నెల మీరు చెల్లిస్తే మీకు ఆ వస్తువు ఇచ్చేస్తామని చెప్పి కొన్ని యాడ్స్ వస్తున్నాయి, కొన్ని వెసులుబాటు, కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి. ఒకవేళ ఆ నెల మనం ఈఎంఐ కట్టకపోతే మన పరిస్థితి ఏంటి? ఆ నెల మనం ఆ అప్పు తీర్చకపోతే, చెక్ బౌన్స్ అయిందంటే, ఒక్కసారి బజాజ్ ఫైనాన్స్లో కానీ, శ్రీరామ్ చిట్ ఫైనాన్స్లో కానీ, లేకపోతే ఇంకొక ఫైనాన్స్లో కానీ బ్యాంక్ తరపున తీసుకునేటువంటి ఆ చెక్ బౌన్స్ అయితే నీ దాన్ని ఏమంటారు, స్కోరు, ఏం స్కోర్ అది, సివిల్ స్కోరా, అదే కదా, సివిల్ స్కోర్ పడిపోతుంది. అది పడిపోయిందంటే మనము రేపొద్దుట అవసరమయ్యే సమయానికి మనకి అది ఉపయోగపడదు. కాబట్టి చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇవన్నీ అదుపులో ఉంచుకొని మనకు వచ్చిన తర్వాత మనము కలిగి ఉండడము అనేది కలిగి ఉండితే చాలా మంచిది. చూడండి,
చూడండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద అనుకువ గలవారి యొద్ద జ్ఞానమున్నది, నమ్రత కలిగిన వారి యొద్ద జ్ఞానమున్నది. జ్ఞానము అంటే మనము దేనిని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా పలకరించాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అని మనకి హితబోధ చేసేదే జ్ఞానం. చదువుకున్న అజ్ఞానులు కూడా చాలామంది ఉంటారు, చదువుకుంటే వచ్చేది జ్ఞానం. కాబట్టి వినయము కలిగిన వారి దగ్గర, అనుకువ కలిగిన వారి యొద్ద, నమ్రత కలిగినటువంటి వారి యొద్ద జ్ఞానము నివాసం చేస్తుంది. మీరు సామెతల గ్రంథం 8వ అధ్యాయం 9వ అధ్యాయం చదువుకుంటే అక్కడ ఏముంటుంది? జ్ఞానము 7 స్తంభాలు పాదుకుని ఒక నివాసం ఏర్పాటు చేసుకుని ద్రాక్షారసం కలిపి పిండి వంటలు చేసి పిలుస్తుంది, జ్ఞానం లేని వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు జ్ఞానం గల మాటలు మీకు బోధిస్తాను అని. రెండో విషయాన్ని మనం చదువుకుందాం. అహంకారం వెంబడి ఏమొస్తుందంట? అవమానం. మనం అహంకారంగా బ్రతికితే మనకు వచ్చేది అవమానమే. కానీ వినయం గల వారి యొద్ద జ్ఞానం ఉంటుంది. వాళ్ళు జ్ఞానయుక్తంగా నడుచుకుంటారు, జ్ఞానంగా బ్రతుకుతారు, జ్ఞానంగా జీవిస్తారు. ఏముందని అహంకారం? ఏముందని మన దగ్గర అహంకారం? రాణి అయినటువంటి క్లియోపాత్ర అనే ఒక రాణి, ఈజిప్షియన్ రాణి, ఆమె అందాన్ని కాపాడుకోవడానికి పాలతో స్నానం చేసేది, అత్తరుతో స్నానం చేసేది. ఒకసారి ఆమె ముఖం ముడతలు పడిపోతుంటే చూసి తట్టుకోలేక ఉరేసి చచ్చిపోయింది. ఆమె అందాన్ని కాపాడుకోవడానికి ఈ పాలుతో స్నానం చేసే రాణి తన వయసు ఎంత పాలుతో చేసినా అత్తరుతో చేసినా వయసు అయ్యే గుళ్ళకి అలాగే ఉంటుందా? బొమ్మలా ఉంటావా? మడతలడవా? మీసాలు రావా? గడ్డాలు రావా? ఏమండి మన చేతులన్నీ అయిపోవా? నువ్వు తెల్లగా ఏ అరుకులు రాసేసినా నీ వేలు చెప్పేస్తే నీ వయసు ఏమండి అర్థమైందండి? సినిమాలో ఉండే ఆ మామల్ని మీరు చూడండి, అంటే పాత హీరోయిన్లు ఇప్పుడు ఆ అమ్మమ్మలో మామల కింద వస్తున్నారు కదా, వాళ్ళకి ఎంత మేకప్ కొట్టినా వాళ్ళ వేలు చూడండి మీరు, ఇది చెప్పేస్తుంది మన వయసు. కాబట్టి మనం దాచుకోవడానికి ఏమీ లేదు. ఆమె ఆ విధంగా అహంకారం వెంబడి ఏమొస్తుందంటే అవమానమే వస్తుంది. ఈ అహంకారానికి వ్యతిరేకమైన పదం ఏంటో తెలుసా? వినయము. అహంకారానికి వ్యతిరేకమైన పదం, గర్వానికి వ్యతిరేకమైన పదం వినయము. ఏ వ్యక్తి అయితే గర్వంతో అహంకారంతో ఉంటారో వారిలో సాతాను పనిచేస్తాడు. ఎందుకంటే వాడు గర్విష్టి. వాడి గర్వం ఏంటి? నేను సర్వోన్నతుని యొక్క స్థానంలో కూర్చుంటాను అని వాడు గర్వించాడు. పాపం, గర్వం అనేది ఒక భయంకరమైన పాపం. గర్వానికి ముందు ఏం నడుస్తుంది? నాశనం. కాబట్టి ఆ అహంకారం ఏమని ఆయన చెప్తున్నాడంటే అహంకారం వెంబడి అవమానమే కలుగుతుంది తప్ప ఏమీ కాదు. కానీ వినయం గలవారి యొద్ద జ్ఞానం ఉంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసనముకు సాధనము, ఘనతకు ముందు వినయముండును. ఘనతకి ముందు వినయం ఉంటుంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 12వ వచనంలో ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును, ఘనతకు ముందు వినయముండును. వినయం ఘనతని తీసుకొస్తుంది. వినయం అనుకువ ఘనతని తీసుకొస్తుంది. అందుకే అందం మోసకరం, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఘనతనందును, కొనియాడబడును, పొగడబడును. సమాజంలో తన భర్త తన భార్య యందు నమ్మిక ఉంచి దేశపు గవర్నుల ఎదుట, పెద్దల ఎదుట తల ఎత్తుకుని కూర్చుంటాడు, సంతోషంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఏ తీర్పునైనా సరే ధైర్యంగా చెప్పగలుగుతాడు. ఎవరు అంటే ఆ భార్య వినయం కలిగిన భార్య, గుణవతి అయినటువంటి భార్య. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో ఆలోచన చేసుకోండి. ఈరోజు వినయము అనేది మనలో కావాలి అంటే, సాత్వికము, ఆత్మ ఫలం మనలో ఫలించాలి అంటే ఆ యేసు ప్రభు మన హృదయంలో జన్మించాలా. ఆయన మన హృదయంలోనికి వస్తే
ఆయనకు చోటిస్తే నీవు రక్షించబడతావు, మార్పు చెందుతావు, నీ హృదయము సంతోషంగా ఉంటుంది, తగుమాత్రపు జీవితాన్ని జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభు యొక్క జీవిత విధానం ఒక్కసారి ఒక్క మాట మీకు చెప్తాను వినండి. ఆయన దేవాది దేవుడే, కానీ ఒక పుస్తకంలో ఆయన గురించినటువంటి చరిత్ర రాశారు. యేసు ప్రభు నివసించేటువంటి ఒక గృహం ఎలాంటి గృహం అంటే, జ్ఞానులు రాజుల ఇంట్లో ఉంటాడేమని హెరోదు రాజు దగ్గరికి వెళ్ళారు, కానీ ఆయన ఒక సాధారణమైనటువంటి ఇంటిలో ఉన్నాడు. ఆ ఇంటికి ఒకటే గది ఉంటుంది, ఒకటే తలుపు ఉంటుంది, ఒకటే కిటికీ ఉంటుంది. మనకలాగా 3 గదులు, పెద్ద హాలు, డైనింగ్ హాలు, కిచెను ఏమీ ఉండదు. ఒక మూలన పడుకుంటే ఒక మూలన వండుకోవాలి, ఒక మూలన స్నానం చేయాలి. ఆ ఇల్లు, ఆ గది ఎలా ఉంటుందంటే, ఒక పక్క ఎత్తుగా ఉంటుంది, ఒక పక్క డౌన్గా పల్లంగా ఉంటుంది. ఆ పల్లాన ఏం వేస్తాయంటే, గొర్రెలు మేకలు లోన ఇంట్లో కట్టుకుంటారు. వాళ్ళకి పాకలు కట్టుకోవడానికి మందలు ఉండవు, చలికాలం. ఆ ప్రదేశంలో అలాంటి ఇంట్లో యేసుప్రభు బతికాడు. ఆ ఇంటికి ఒక తలుపు ఉంటుంది, ఆ తలుపు కూడా యెరూషలేము తట్టు ఉంటుంది. ఆ కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి ఉదయాన్నే వారు ప్రార్థన చేస్తారు. ఒకే గది ఉంటుంది. వాళ్ళు ఒక మూలన వండుకోవాలా, మరలా ఆ ఎత్తైన ప్రదేశంలో ఒక మూలన వండుకుని ఒక మూలన పడుకోవాలి. ఇంట్లో వాళ్ళందరూ ఒక గదిలోనే పడుకోవాలి. ఈరోజు కోడలకే కొడుకు ఓ గది, కొడుకు కూతురు వస్తే ఓ గది, అంటే కూతురు అల్లుడు వస్తే ఓ గది, ఇలా ఉండాలని 3 బెడ్రూము లేకపోతే 4 బెడ్రూము ఇలాంటి బడాయి మనకు వచ్చింది. కానీ యేసుప్రభు ఒక సాధారణమైనటువంటి జీవితం జీవించాడు. అదేం కాదమ్మా, వదిలేండి, అది చూడకండి. చాలా రసవత్తంగా జరుగుతున్నాయి ప్రసంగంలో, ఇప్పుడు అడలరు మనకి. సరే జాగ్రత్త. యేసుప్రభు సువార్తలో బయటికి వచ్చినప్పుడు ఆయన అంటే వాళ్ళు చెప్తున్నది, ఆయనకి 2 జతలు కూడా లేవట, తెచ్చుకోలేదంట. ఉదయాన్నే వేసుకున్నటువంటి వస్త్రాలు రాత్రి వేళ ఆయన చేతులతో ఆయనే ఉతుక్కుని ఆరేసుకుని మరలా ఉదయం అవే బట్టలతో ఆయన 3.5 సంవత్సరాలు తిరిగాడు సువార్తకి. మనం తిరుగుతామా? యేసు ప్రభు యొక్క సాధారణ జీవితం, ఆయన రాజులకే రాజు. ఆయన దర్శనాన్ని చూసిన యోహాను వర్ణన ఎలా ఉంటుందో తెలుసా? నీ ముఖము మనోహరము, నీ పెదవులు దయారసములు, నీ నేత్రాలు అగ్నినేత్రులు, నీ వస్త్రాలు ధవల వర్ణముతో మెరిసిపోతున్న వస్త్రాలు. ఆయనకున్నటువంటి ఆ నడుముకి ఉన్న దట్టి బంగారపు దట్టి, ఆయన పాదాలు ఇత్తడిలో అగ్నిలో మెరయిచున్న ఇత్తడిని పోలి ఉన్నవి అనేటువంటి ఆ వర్ణన. అంతటి సుందరమైనటువంటి దేవుడు నీ కోసము నా కోసము ఒక సాధారణమైన బ్రతుకు బ్రతకడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఎంత సింపుల్ సిటీగా బ్రతికాడో తెలుసా యేసు ప్రభు? ఎంత సాధారణమైనటువంటి బ్రతుకు బ్రతికాడో తెలుసా? ఆయన కూర్చుని ఆజ్ఞాపిస్తే అన్నీ ఆయన ముందుకు వస్తాయి. దేవుడు ఆయన అలాంటి ఆ సాధారణమైనటువంటి బ్రతుకు బ్రతికిన దేవుడు నీ హృదయంలోకి వస్తే నీ జీవితం ఎంత గొప్పగా ఉండాలని కోరుకున్నాడో తెలుసా? ఆయన దారిద్ర్యం వలన మనము ధనవంతులమయ్యాం. మన దారిద్ర్యతనంతటినీ ఆయన మీద వేసుకుని దరిద్రంలో బ్రతికి మనం రక్షించబడిన తర్వాత మనకి వస్త్రం లోటు చేయలేదు, తిండి లోటు చేయలేదు, వస్తువులు లోటు చేయలేదు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి కట్టుకుందుమా అని మీ ప్రాణాల గురించి చింతపడకండి. ఆ అడవి పూలను చూడండి, అడవి పువ్వులను అవి ఎంత అందమైనవో సొలొమోను సైతం కూడా వాటి వలె ఒకరోజు అలంకరించుకోలేకపోయాడంట. సొలొమోను వేసుకున్నటువంటి వస్త్రం నేటి రోజుల్లో కనుక చూస్తే 10 లక్షల పైబడే ఉంటుందంట. సేనారు వస్త్రాలు, ఐగుప్తు సన్నని నారతో చేయబడినటువంటి వజ్ర వైడూర్యాలతో ఉన్నటువంటి వస్త్రాలు. రోజు సొలొమోను అత్తరులో స్నానం చేసేవాడు. పాలతో స్నానం చేసినటువంటి సొలొమోను వేసుకునే ఆ వస్త్రాలు కానీ అంత అందంగా దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? మీరు మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివితే అడవి పువ్వులను చూడండి, దేవుడు వాటికి ఎంత అందాన్ని ఇచ్చాడో సొలొమోను సైతము కూడా అంత అందంగా తయారవ్వలేదు. అలాంటిది నేను మీకు వస్త్రాన్ని ఇవ్వలేనా అని చెప్పాడు దేవుడు. మనకు తక్కువ చేయలేదు. కానీ ఆ దేవుణ్ణి కనుక నీ హృదయంలోకి తీసుకుని వస్తే, పిలిస్తే, ఆహ్వానిస్తే నీ జీవితాన్ని సుందరంగా మారుస్తాడు. ఆ తక్కువలోనే సమృద్ధినిస్తాడు, పేదరికంలోనే ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు, సమృద్ధిని మనకిస్తాడు. యేసు ప్రభు యొక్క సాధారణ జీవితం. ఆయన దోణిలో పడుకున్నాడు, నేల మీద పడుకున్నాడు. ఆయన చాలా సాధారణమైనటువంటి మనుషుల దగ్గర తిరిగాడు.
మనం ఈరోజు ఒక పాస్టర్ అమ్మ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకునేంత కెపాసిటీ లేదు. ఆ అమ్మగారు ఇలా వస్తుంటే ఆ పక్కన గన్మ్యాన్, ఈ పక్కన గన్మ్యాన్, ఎదర చుట్టూరు బౌన్సర్లు. పాస్టర్ అమ్మ గారు ఆవిడ నడిచి వెళ్తుంటే ఏంట్రా ఈ దారుణం. మేడం గారు మేకప్ లేకుండా బయటికి రారు, మేడం గారు లిప్స్టిక్ లేకుండా బయటికి రారు, మేడం గారు 10,000 రూపాయల చీర కట్టందే బయటికి రారు. కొన్ని వీడియోస్ చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద పాస్టరమ్మలు కట్టిన పొట్టి చీర ఏనాడైనా మీకు కనిపించిందా చెప్పండి ఒకసారి. ఏమండి, పెద్ద పెద్ద పాస్టరమ్మలు వాళ్ళు కట్టిన పొట్టి చీర, ఒకరోజు కట్టిన పొట్టి చీర మళ్ళీ ఎప్పుడైనా కట్టిందా? ఏమనాలో ఏం చేయాలో మీరే తెలుసుకోండి. ప్రభు యొక్క బలలోకి మన చేతులుంచే సమయం ఆసన్నమైంది. బల తీసుకునే వాళ్ళందరూ కూడా ఎదురుకు రండి, మిగతా వారు వెనక్కి వెళ్ళండి.